వినపడుతుందండి. వెరీ క్లియర్. థ్యాంక్ యూ. ఓకే. మహాపరిశుద్ధుడ వాక్యమైన దేవ, సాయంకాల సమయంలో తండ్రి మేమందరం ప్రభా మీ పాద సన్నిధిలో చేరి ఉండగా తండ్రి మీరే ప్రభా మీ వాక్యం ద్వారా మాతో ఒక్కొక్కరితో మాట్లాడమని నాయన మా జీవితాల్లో ప్రభా ఇంకా నాయన మేము మీ బిడ్డలుగా నాయన వెలుగు బిడ్డలుగా ఏ విధంగా అభివృద్ధి చెందాలో తండ్రి నాయన మీ వాక్యంతో మమ్మల్ని హెచ్చరించి ఆశీర్వదించమని మీ సన్నిధి ఇక్కడ ఉంచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారితో ప్రభు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజండి మనం లాస్ట్ వెన్స్డే మీకు గుర్తే ఉండుంటది, మనం అధ్యయనం చేసినటువంటి పాఠం ఆలివెట్ డిస్కోర్స్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి కొన్ని ఉపమానాల్లో మనం ఒకటి తీసుకొని 10 మంది కన్యకల ఉపమానం, 5గురు బుద్ధి లేనివారు 5గురు బుద్ధి గలవారు కన్యకల్ని గురించి మనం ధ్యానించాం. సరే, ఈరోజు వెలుగు సంబంధులు, దేవుని రాకకై ఎదురు చూస్తున్నటువంటి సంఘం. వెలుగు సంబంధులు అంటే ఎవరు, ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, మనలో ఆ లక్షణాలు ఉన్నాయా? ఈరోజు వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు తెస్సలోనిక సంఘాన్ని గురించి కొద్దిగా కొంచెం ప్రిల్యూడ్ లాగా కొంత చెప్పిన తర్వాత మనం వెలుగు సంబంధాల యొక్క లక్షణాల గురించి ధ్యానిద్దాం. మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు 2 లేఖలు వ్రాశారు. వాటిల్లో మొదటి లేఖ ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు తన సువార్త పరిచర్యలో, దీన్ని గాస్పుల్ క్రుసేడ్స్ అంటారు, 3 సువార్త దండయాత్రలు చేసినట్లుగా చిన్న ఆసియాలో, అకయ, మాసిదోనియా ప్రాంతాల్లో సంఘాలని స్థాపించి వారికి సువార్త ప్రకటించి వారిని విశ్వాసంలో బలపరుస్తూ వ్రాసినటువంటి లేఖలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈ సంఘాలకు వ్రాసినటువంటి లేఖల గురించి మనందరికీ తెలిసిన విషయమే. అందరి దగ్గర బైబిల్స్ ఉండొచ్చు, వాటిల్లో మీరు అందరూ బహుశా రాసుకొని కూడా ఉండొచ్చు. ఇవి ఎక్కడి నుంచి రాశారు, ఎప్పుడు రాశారు, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో విశ్వాసుల్ని అభినందిస్తూ ఈ ఈ లేఖలో, తెస్సలోనికైలకు వ్రాసినటువంటి మొదటి లేఖలో పౌలు భక్తుడు విశ్వాసుల్ని అభినందిస్తూ, వాక్యంతో బలపరుస్తూ, వారిలోని లోపాలను సవరించుకోమని వారిని గద్దిస్తూ వ్రాసినటువంటి లేఖలు పౌలు స్థాపించినటువంటి సంఘాల్లో చూస్తాం. మనం సంఘాలకి వ్రాసినటువంటి లేఖల్ని చూస్తాం. అయితే పౌలు స్థాపించినటువంటి సంఘాల్లో ఎక్కువ మంది అన్యులే. అన్యులకు స్వార్థ ప్రకటించడానికే ప్రభు పౌలును ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనకు తెలుసు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 22వ అధ్యాయంలో, 26వ అధ్యాయంలో కూడా దాని గురించినటువంటి పర్టికులర్స్ అన్ని మనందరికీ తెలిసినవే. ఆ రిఫరెన్సెస్ ఊరికినే నేను చెప్తున్నాను. సో తెస్సలోనిక సంఘం పౌలు 2వ సువార్త దండయాత్రలో మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి రేవు పట్టణం అయినటువంటి తెస్సలోనికలో స్థాపించినటువంటి సంఘం. ఈ సంఘాన్ని స్థాపించడానికి శీల, తిమోతిలతో పాటు మరి పౌలు భక్తుడు అక్కడికి ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం. మొదటి తెస్సలోనిక పత్రిక కొరింథు సంఘానికి వెళ్ళిన తర్వాత కొరింథు నుండి క్రీస్తు శకం 50-51లో వ్రాసినటువంటి లేఖ ఇది. ఈ సంఘంలో పౌలు కేవలం 3 వారాలు మాత్రమే పరిచర్య చేసినట్లు చూస్తామండి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అపోస్తుల కార్యాలు 17:1-9 వరకు చదువుతారు ఎవరైనా? చదువుతానండి. అనిత. ఎస్ ఆంటీ. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము చదవండి. మొదటి నుంచి 17వ అధ్యాయము 1-9. ఓకే ఆంటీ. వారు అంఫిపోలి, అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి
క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు ఏసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును చదవండి. 4వ వచనం, వారిలో కొందరును భక్తిపరులకు గ్రీకు దేశస్థులో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసికొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ యొద్దకి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోనును వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతవరకే తల్లి. థ్యాంక్ యూ నాన్న. సో ఇక్కడ పౌలు, శీల, తిమోతి వీళ్ళు ఫిలిప్పి నుంచి ఆ జైలు అనుభవం అవన్నీ మనకు తెలుసు. అక్కడి నుంచి విడుదల అయిన తర్వాత వీళ్ళు ఈ దశలోనిక సంఘానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ కేవలం 3 వారాలు మాత్రమే ఉన్నారు. జస్ట్ నాట్ ఈవెన్ 1 month, లెస్ దాన్ 1 month ఉండి అక్కడ వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేక మంది అన్యులు దేవుని ఎరుగనటువంటి వారు దేవుణ్ణి అంగీకరించి విశ్వాసులుగా మారినట్లుగా చూస్తున్నాం. అక్కడి నుంచి పౌలు గారితో పాటు ఆ శీల, తిమోతి వీళ్ళందరూ కూడా బెరే సంఘానికి, బెరే నుంచి ఏథెన్స్కి రావడం జరిగింది. తర్వాత కొరింథుకు వచ్చిన తర్వాత పౌలు గారు ఈ లేఖ వాళ్ళకు వ్రాస్తున్నారు. అయితే పౌలు గారు ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ తిమోతిని ఒకసారి పంపించారు ఆ సంఘం దగ్గరికి. తెస్సలోనిక సంఘానికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ విశ్వాసంలో నిలబడి ఉన్నారా, పడిపోయారా, బలహీనంగా ఉన్నారా ఏంటని తెలుసుకోవడానికి పంపించినప్పుడు చక్కని సాక్ష్యం అక్కడి నుంచి వచ్చినట్లుగా మనం ఈ పత్రికలో చూస్తాం. మరి ఈ తెస్సలోనిక సంఘాన్ని గురించి, దాంట్లో ఉన్నటువంటి విశ్వాసం గురించి పౌలు భక్తుని సాక్ష్యము మనం ఈరోజు చూద్దాం. వీళ్ళంతా కూడా అన్యులు, దేవుని ఎరుగనటువంటి వారు. కేవలం 3 వారాలు అక్కడ సువార్త ప్రకటించబడినప్పుడు వాళ్ళు ఎంతగా మార్పు చెందారో మనం ఫస్ట్ చాప్టర్లో చూస్తాం. చాలా బాగుంటాయి. నేను కొన్ని మీకు చదివి వినిపిస్తాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి, లేకపోతే వినండి. మొదటి అధ్యాయంలో 2, 3 వచనాలు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఎంత చక్కని మాటలు చూడండి. ఒక భక్తుడు, దేవుని సేవకుడు అక్కడ సేవ చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళల్లో ఎన్ని మంచి లక్షణాలు ఆయన గుర్తించాడు చూడండి. అంత మాత్రమే కాదు, 6, 8 వచనాల్లో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఎంత ఎంత ఆశ్చర్యకరమైనటువంటి టెస్ట్ మనీ అండి అది. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే ఉపద్రవములో మీరు దేవుని వాక్యాన్ని అంగీకరించారని చెప్తుంది. 7వ వచనానికి వచ్చేటప్పటికి కాబట్టి ఏం జరిగిందో దాని రిజల్ట్ మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. విశ్వాసంలోకి రావడమే కాదు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు మాదిరి అయ్యారంట. అక్కడ మాత్రమే కాదు, 8వ వచనం, ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను. 10వ వచనం చూద్దాం. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, 1, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుతున్న ఆయనకు
ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగిరో వారే తెలియచేయుచున్నారు. ఎంత చక్కని విట్నెస్ అండి. ఆ విశ్వాసం కేవలం 3 వారాలు వాక్యం విన్నటువంటి ఆ బిడ్డలు ఎంతగా దేవుని బిడ్డలుగా మారిపోయారంటే చివరికి వాళ్ళకి దేవుడు వచ్చి ఆ ర్యాప్చర్ని గురించినటువంటి విషయం కూడా వీళ్ళు గ్రహించుకున్నారు. తర్వాత మనం చూస్తాం ఆ ర్యాప్చర్ గురించి వాళ్ళు ఎంతగా ఆరాటపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, ఎదురు చూస్తున్నారో ఇవన్నీ తర్వాత చూస్తాం మనం. అటువంటి సాక్ష్యం మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నాం, ఎన్ని ప్రసంగాలు వింటున్నాం మన జీవితాల్లో. మనం ఒక్కొక్కళ్ళ ఆయుష్ మనం చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే, దేవుని బిడ్డలుగా, నిజంగా దేవుని బిడ్డలుగా మనం ఆ తీవ్రత కలిగి, ఆ బలమైన విశ్వాసం కలిగి, ఆత్మతో నింపబడిన వారంగా మనం ఉన్నామా? మనల్ని చూసి ఒకళ్ళు ఈ మాటలు చెప్పగలరా? పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసుల్ని గురించి చెప్పినటువంటి మాటలు ఎవరైనా నన్ను గురించి కానీ మనల్ని గురించి కానీ ఎవరైనా చెప్పగలరా? ఈ రోజున మనం ఈ భక్తుల్ని గురించి, అన్యులైనటువంటి వాళ్ళు దేవుని అంగీకరించినటువంటి ఈ గొప్ప భక్తుల్ని గురించి మనం ఆలోచించినప్పుడు మనల్ని మనం తప్పకుండా ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. తర్వాత 2వ అధ్యాయంలో చూద్దాం. వారిని ఆయన మెచ్చుకుంటున్నారు. 2వ అధ్యాయంలో 13, 14 చదువుతానన్నా. 2nd chapter 13-14. Sure, aunty. First Thessalonians 2nd chapter 13 and 14. Okay. ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. థ్యాంక్స్. ఎవరితో పోలుస్తున్నారండి? యోధయలో ఉన్నటువంటి భక్తులతోటి. యోధయ అంటే ప్రభు ఉన్నటువంటి స్థలం, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భక్తులతోటి ఎక్కడో ఆకై ప్రాంతాలు మాసిదోనియాలో ఉన్నటువంటి ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి భక్తుల్ని పోలుస్తున్నారనమాట. ఎంత ఆశ్చర్యం చూడండి. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయంలో 1 నుండి 12 చదవగలనా? చూడండి. First Thessalonians 2nd chapter. అదంతా చదవడానికి టైం పడుతుందేమో. సరే, అంతా కూడా 2వ అధ్యాయంలో 1 నుంచి 12 నేను చెప్తాను. పౌలు భక్తుని యొక్క స్వార్థ సేవ, అన్యజనుల్లో ఆయన చేసినటువంటి స్వార్థ సేవ స్వార్థరహితమైంది, ప్రేమతో కూడింది, భారంతో కూడింది, బదులు ఆశించినటువంటి సేవ. ఈ రోజున మరి మన సేవకులు ఎలా ఉన్నారు, మన సంఘాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూద్దాం. స్వార్థరహితమైంది, ప్రేమతో, భారంతో, బదులు ఆశించినటువంటి సేవ చేస్తున్నామా? ఒక వాక్య పరిచర్య చేస్తున్నటువంటి వారు కానీ మనం కూడా విశ్వాసులుగా మనల్ని కూడా మనం తర్వాత చూద్దాం మనం ఎలా ఉండాలి. సో ఇది మనం 2వ అధ్యాయంలో 1 నుంచి 12 వరకు చూస్తాం. అలాగే 2వ అధ్యాయం 19-20 చూడండి. 19-20 చదవనా అంటే? ఉన్నాను. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఎంత చక్కని మాట్లాడి మళ్ళీ 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 చదువుకోవాలనిపిస్తా మాటలు వింటే. నా ఆనందమును, నా అతిశయ కిరీటమును, మా మహిమ సమస్తం వాళ్ళేనంట. యేసుప్రభు గారు వచ్చినప్పుడు, యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదురుగా నిలబడ్డప్పుడు పౌలు గారు అతిశయించేది ఏంటంటే వీళ్ళని గురించి. అన్యులైనటువంటి వారు, దేవుని ఎరుగినటువంటి వారు ఆ వాక్య పరిచర్యలో ఏ విధంగా దేవుని హత్తుకున్నారో, ఏ విధంగా బలమైన సాక్షులుగా నిలవబడ్డారో వాళ్లే మా అతిశయ కిరీటం అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా మనం వింటాం. అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉంటామా? మనం కూడా దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, ఎంతో వాక్యం వింటున్నాం. మరి మన పెద్దలు కానీ, మన సంఘ పెద్దలు కానీ అలా మాట్లాడగలరా? మనల్ని గురించి ప్రభు మాట్లాడగలరా?
ఆలోచించుకుందాం ఇవన్నీ కూడా. సరే, ఈ సంఘాన్ని 4వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 4వ అధ్యాయం 13, 18 వరకు చదువునాను. 4వ అధ్యాయము 13, 18. సహోదరులారా, నిరీక్షలేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని కూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. Praise the Lord. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాటలు. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, దేవుని ఎరుగినటువంటి వారు అన్యులు కేవలం 3 వారాలు, నెలకి తక్కువ వాక్యాన్ని విని దేవుని సత్యాలు ఎంతగా వాళ్ళు గ్రహించుకున్నారో, హృదయంలో భద్రపరుచుకున్నారో, వాటిని గురించి మరి ర్యాప్చర్ గురించి మనం తెస్సలోనికలు చూస్తాం. సంఘం ఎత్తబడ్డం గురించి తెస్సలోనిక పత్రికలు ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో చూస్తాం. మొట్టమొదటిగా మరి యేసు ప్రభు వారు కూడా దీని గురించి చెప్పారు, తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు చనిపోయినటువంటి వారి ప్రియుల్ని బట్టి దుఃఖిస్తున్నారనమాట. ఒకవేళ యేసయ్య వచ్చేస్తారేమో, ఇప్పుడే వచ్చేస్తారేమో, వచ్చేస్తే మరి మనమంతా ఎత్తబడతాం, చనిపోయిన వాళ్ళు ఏమైపోతారని చెప్పి వాళ్ళు ఆ కంగారులో ఉన్నప్పుడు వారిని ఆదరిస్తూ పౌలు గారు వ్రాసినటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆయన వచ్చినప్పుడు మృతులుగా ఉన్నటువంటి వారికి కూడా పునరుద్ధానులై వాళ్ళు దేవుని సన్నిధికి చేరతారు. వారితో పాటు మనం కూడా వెళ్తాం, మనందరం కలిసి ఉంటాం అని చెప్పి ఈ మాటలు ఒకరితో ఒకరు చెప్పుకొని మీరు సంతోషించండి అని చెప్పి చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఈ తెస్సలోనిక సంఘం ప్రభు రాకడకై సిద్ధపడ్డమే కాదు, ఎదురు చూస్తూ సిద్ధపడుతున్నారని చెప్పొచ్చు ఒకవేళ. కాబట్టి వీళ్ళని మెచ్చుకుంటూ హెచ్చరించడం 5వ అధ్యాయంలో చూస్తాం. పౌలు గారు వీళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ పత్రిక అంతా కూడా ఇట్స్ ఎ హ్యాపీ లెటర్. చాలా సంతోషంగా, చాలా ప్రౌడ్గా. అసలు మధ్యలో ఏం చేశారంటే పౌలు గారు తిమోతిని కూడా పంపించారు. ఈయన వచ్చేసిన తర్వాత సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారో, విశ్వాసం నుంచి జారిపోయారేమో, పడిపోయారేమో అని భయపడి తిమోతిని పంపించారు, వెళ్ళి చూసిరా అయ్యా అని. తిమోతి వెళ్ళి వాళ్ళని చూసి చాలా మంచి సమాచారం తీసుకొచ్చాడు. అందుని బట్టి కూడా చాలా సంతోషించారు పౌలు గారు. సంతోషించడమే కాదు, దేవుణ్ణి ప్రార్థించారు కూడా. అది కూడా చూస్తాం మనం 3వ అధ్యాయంలో. సో ఇక్కడ 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈ ర్యాప్చర్ని గురించి చెప్పిన తర్వాత దేవుని బిడ్డలు, వీళ్ళని వెలుగు బిడ్డలు అని పిలుస్తున్నారు పౌలు గారు. దేవుని బిడ్డలు, వెలుగు బిడ్డలు ఎలా ఉండాలి అని చెప్తూ ఈ ర్యాప్చర్ని గురించి కూడా కొంచెం చెప్పినట్లుగా, అంటే మనం చెప్పుకుందాం. ఈ ప్రభు మధ్యాకాశంలో సంఘం కోసం రావడం అనేది ఇక్కడ ప్రభు దినం అని ప్రస్తావించబడింది. దీన్నే మనం ర్యాప్చర్ అంటున్నాము. ఇది దానియేలు గ్రంథంలోని 9వ అధ్యాయంలో వివరించబడినటువంటి శ్రమల కాలానికి ముందు ప్రభు వధు సంఘం కోసం వస్తారు. ఇది జరిగే సమయం ఏమిటంటే శ్రమల కాలానికి ముందు. ఈ శ్రమల కాలాన్ని గురించినటువంటి ప్రొఫెసీ అంతా కూడా దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఉంది. ఆ శ్రమల కాలానికి ముందు ప్రభువు మధ్యాకాశంలోకి, భూమి మీదకి రారు. 2వ రాకడలో ప్రభు భూమి మీదకి వస్తారు. ర్యాప్చర్లో మాత్రం ప్రభు మధ్యాకాశంలోనే ఉంటారు. అక్కడికి సంఘం అంతా కూడా విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎత్తబడతారనమాట. దేవుని కలుసుకుంటారు. మృతులైన వారు పునరుద్ధానులు లేస్తారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తామంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 52వ వచనం ఒకసారి చదువుతానన్నా. చూడండి.
ఫస్ట్ కొరింథియన్స్ ఫస్ట్ కొరింథియన్స్ 15. 15 చాప్టర్ 52. ఓకే, 52. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ప్రైజ్ గాడ్. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది ప్రైజ్ గాడ్ చదువుతాను. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, ప్రైజ్ గాడ్. సో ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానాన్ని గురించి రాసినటువంటి అధ్యాయమే. దాంట్లో మనం తిరిగి ప్రభువుని ఎలా చేరుకుంటాం, ప్రభు మృతుల్లో నుండి ప్రథమ ఫలంగా లేచింది యేసు ప్రభు వారే పునరుద్ధానుడిగా. ఆయన తర్వాత ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలంతా కూడా ఎత్తబడతారు. ఇది సంఘం ఎత్తబడ్డం అని అంటారు, లేక ర్యాప్చర్ అని అంటారు. సరే, 5వ అధ్యాయంలోకి వద్దాం. సో వాళ్ళని మెచ్చుకుంటూ ఇక్కడ 5వ అధ్యాయంలో వాళ్ళని వెలుగు బిడ్డలని పిలుస్తున్నారు పౌలు గారు. వెలుగు బిడ్డలని పిలవడమే కాదు, వెలుగు బిడ్డలు ఎలా ఉంటారు, మరి చీకటిలో ఉన్నవారు ఎలా ఉంటారు అని 2 రకాలుగా అక్కడ అంటే విశ్వాసుల్ని లేకపోతే విశ్వాసంలో లేని వారిని, విశ్వాసుల్ని 2 రకాలుగా వర్ణించడం మనం చూస్తాం. 5వ అధ్యాయం 1లో ప్రభు రాక విశ్వాసులకు తెలిసిన విషయమే అని చెప్పి అంటున్నారు. చదువునానా? 5:1, 5వ అధ్యాయం 1వ వచనము. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వలె దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. థ్యాంక్స్. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే పౌలు గారు, మీకు తెలుసు, మీ అందరికి తెలుసు ప్రభు రాక ఎలా వస్తుందో, రాత్రిపూట దొంగ ఎలా వస్తారో అలాగ ప్రభు రాక ఉంటుంది అని చెప్పి. అంటే అన్ఎక్స్పెక్టెడ్. ఈ విషయాన్ని మనం లాస్ట్ టైం మనం చదువుకున్నప్పుడు ఆలివెట్ డిస్కోర్స్ లో ప్రభు చెప్పారు కదా, ఏ దినము, ఏ జాము, ఏ గడియ అనేది కూడా తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు, దేవునికి తప్పించి కుమారునికి కూడా తెలియదు అని చెప్పి ప్రభు చాలా స్పష్టంగా చెప్పడం మనం మత్తయి సువార్త 24లో ధ్యానించాం. సో ప్రభు రాకడ అనేది ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేది. ఏ దినం కానీ ఏ జామ్ అనేది మనకు తెలియదు. మరి యేసు ప్రభు వారు తానే తన విశ్వాసుల కొరకు వస్తానని తెలియజేసినట్లుగా చూస్తాం. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3. ఇది కూడా ర్యాప్చర్ కి సంబంధించినటువంటి ప్రవచనం. చదువుతానా? యోహాను 14 మొదటి 3 వచనాలు. మనందరికి తెలిసినటువంటి వాక్యమే ఇది, మనందరికి తెలిసిందే. ప్రైజ్ గాడ్. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆమేన్. సో ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు 2 రకాల వ్యక్తుల్ని వర్ణిస్తున్నట్లుగా చూస్తాం. ఒకటి లోకులు అని ఉంది. 3-4 వచనాలు చదువున్నాను. John, Gospel of John 14th. No. Thessalonians. Okay. First Thessalonians 5. We are staying in that chapter. Okay. 3rd chapter. 3-4. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఓకేనండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ లోకులు అనే ఒక మాట ఉపయోగించబడింది. ఈ లోకులు అనే మాట అవిశ్వాసుల్ని సూచిస్తుంది అనమాట. ఈ అవిశ్వాసులు చీకటిలో ఉన్నవారు, అంటే వెలుగు లేదు, దేవుని గురించినటువంటి
ఆ ఏ ఏ రకమైనటువంటి సత్యాలు కూడా వారు ఎరగనటువంటి వారు అనమాట. యేసు ప్రభువే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టారని, తిరిగి రానయ్యి ఉన్నారని, మనల్ని తీసుకొని వెళ్తారని, అయితే ఎప్పుడు వస్తారో అది మాత్రం ఎవరికి తెలియదు కాబట్టి మెలకుగా ఉండాలని తెలియనటువంటి వారు. టోటల్గా కంప్లీట్గా చీకటి అంటే మనం వెలుగు చీకట్లని గురించి యోహాను సువార్తలో కూడా చాలా చదువుకుంటాం. చీకటి అంటే పాపములో ఉన్నవారు అని అర్థం, వెలుగులో ఉన్నవారంటే నీతిమంతులు అని అర్థం. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆ ఆ, కోరికలతోటి, లోక సంబంధమైనటువంటి ఆశలతోటి జీవించేటటువంటి వారు వీళ్ళు అవిశ్వాసులు. వీళ్ళని చీకటిలో ఉన్నవారు అంటున్నారు. వీళ్ళని శరీరానుసారులని కూడా అనొచ్చు మనం. దీన్ని ఎక్కడ చూస్తామంటే రోమా 8వ అధ్యాయం 5వ వచనం. రోమా 8th chapter 5th verse. షూర్ ఆంటీ. Romans 8:5. ఓకే. Romans 8. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. బా చక్కని మాటలు చూడండి. శరీరానుసారమైన మనసు మరణం. సో ఈ శరీరాన్ని గురించే, ఈ జీవితాన్ని గురించే, మన కంఫర్ట్స్ గురించి ఇవే మనం, నేను, నాకు, నాది, ఇవే ఇవే ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళము మరణ పాత్రలు అనమాట. శరీరానుసారమైన మనస్సు మరణం అంటున్నారు. ఆత్మ లేనివారు వీళ్ళంతా కూడా, పరిశుద్ధాత్మ లేనివారు, లోక ప్రయాసల్లో ఉన్నవారు. ప్రభు దినం వీళ్ళకి ప్రసవ దినం వచ్చినట్లు వస్తుంది అని చెప్తున్నారు పౌలు గారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. వెన్ దే ఆర్ నాట్ అవేర్, వాళ్ళని కోల్పోతుంది. ఈ పరిస్థితులు మనం ఎక్కడ చూస్తామంటే లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు 26 నుంచి 30 వరకు. మరియు నాన్న అనిత, అనిత అంటే చెప్పండి ఆంటీ. లూకాసు వార్త 17, 26 నుంచి 30. అలాగే నేను చదువుతాను, నా నేను దగ్గర ఉంది. చదువుతున్నాను ఆంటీ. నోవాహు ఓకే. దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట కాదు ఉండి నాన్న, సార్ ఎలా ఎలా ఉన్నారని చెప్పుకుంటాను. దాంట్లో అన్ని తినుచు త్రాగుచు పెళ్లికి ఇచ్చుచు కదా. అంటే కేవలం ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలే, వాటి మీదే మనసంతా, వారి జీవితకాలం అంతా అలా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు కొట్టుకుపోయారో, కేవలం ఆ ఓడలో 8 మంది మాత్రమే రక్షించబడినట్లుగా చూస్తున్నాం. అలాగే ఉంటదని చెప్తున్నారు. ఎంత భయంకరమైన మాటలు! ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు, జ్ఞాపకం చేసుకుంటే చాలా భయం వేస్తుంది. అలాగే సొదొమ గొమొర్రా దినాల్లో కూడా ఆ ఊర్లో నుంచి ఎంతమంది బయటకు వచ్చారండి? ఎంతమంది బయటకు వచ్చారు మనందరికీ తెలుసు కదా. లోతు భార్య ఇద్దరు కుమార్తెలు మాత్రమే వచ్చారు. భార్య రాయి అయిపోయింది. లోతును ఇద్దరు కుమార్తెలు మాత్రమే బయటకు వచ్చారు ఆ నాశనం నుంచి. నోవహు దినాల్లో 8 మంది రక్షించబడ్డారు. మరి ఇప్పుడు ప్రభు వస్తే ఎంతమంది రక్షించబడతాం? ఎంతమంది రెడీగా ఉన్నాం? చీకటి సంబంధులుగా ఉన్నామా? లోకులుగా ఉన్నామా? చీకటి సంబంధులుగా ఉన్నామా? వెలుగు సంబంధులుగా ఉన్నామా? మనల్ని మనం చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. అందుకే ప్రభు ఆ 24లో 25, 24 ఆలివెట్ డిస్కోర్స్లో అధ్యాయాల్లో, మత్తయి సువార్తలో 24, 25 అధ్యాయాల్లో చెప్పినటువంటి ఆ చక్కని ఉపమానాలు మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. దుష్టుడైన దాసుడు, మంచి దాసుడి గురించి చెప్పారు. బుద్ధి లేని కన్యకలు గురించి చెప్పారు. అలాగే సోమరి అయినటువంటి చెడ్డ దాసుడు, వాళ్ళ ఫేట్ ఏమైంది? వాళ్ళు విడవబడ్డారు. కాబట్టి మనం ఎలా ఉన్నాం?
ఆ చీకటికి సంబంధించినటువంటి లోకుల్లాగా చీకటి సంబంధించినటువంటి బిడ్డలాగా ఉన్నామా, లేకపోతే వెలుగు సంబంధాలుగా ఉన్నామా, మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. తర్వాత 5-6 వచనాల్లో వెలుగు సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. దీపకం చెప్తానా? చెప్తానంటీ. ఉన్నాను. ఉన్నానంటీ. Please. సిగ్నల్ పోయిందంటీ. సిగ్నల్ Okay. పోయింది. 1 Thessalonians 5th chapter 5-6 కదా. ఓకే. అవును. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రానమును ధరించుకొందుము. ఎందుకనగా 6 వరకు. సో ఇక్కడ 5-6 వచనాల్లో విశ్వాసుల్ని వెలుగు సంబంధులు అంటున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, దేవుని బిడ్డల్ని వెలుగు సంబంధులు అంటూ వాళ్ళని కొన్ని క్యారెక్టర్స్, వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ వర్ణించడం మనం చూస్తున్నాం. వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు. ఇందాక మనం చదువుకున్నాం కదా, రోమీలకు రాసిన పత్రిక 8:5లో శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఆత్మానుసారులు అంటే ఆత్మ కలిగినటువంటి వారు, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, దేవుని బిడ్డలు. వీళ్ళని వెలుగు సంబంధులు అంటున్నారు. ప్రభు ఏమన్నారంటే యోహాను సువార్త 8:12 వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నా యందు విశ్వసించువాడు చీకటిలో నడువక వెలుగులో నడుచును. వెలుగు అనంటే దేవుని బిడ్డలం అన్నమాట. వెలుగు బిడ్డలం అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటించేవారముగా, ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ కలిగినటువంటి బిడ్డలముగా ఉండేవాళ్ళని వెలుగు బిడ్డలు అంటారు. సో దేవుని చిత్తాన్ని ఎరిగిన వాళ్ళు మొదటగా వెలుగు సంబంధాలు అంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన వాళ్ళు, దేవుని వాగ్దానాలు విశ్వసించి దేవుని బిడ్డలుగా జీవిస్తూ తమ రక్షణ కాపాడుకుంటున్న వారు, దేవుని రాకకై ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి వారు, ఈ లోకానికి, లోక ఆశలకి, జీవిత డంబానికి లోబడని వారు వెలుగు సంబంధాలు అంటే. ఇదే మనం 1 యోహాను 2:15-17 వచనాల్లో చూస్తాం. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవిత డంబం కాబట్టి వేటిని కూడా మీరు ఆశించవద్దని చెప్పి అక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటలు మనందరికీ తెలిసినవే. కాబట్టి ఈ లోకం అనేది అశాశ్వతమైనది. మనం లోకానికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు, దేవుని బిడ్డలం. ఒక రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే ఇవన్నీ కూడా కేవలం మనకి అవసరమైనంత వరకే ఈ లోకానికి సంబంధించిన వాటిని ప్రేమించాలి, ఎక్కువ ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమిస్తే మనం దేవుని ప్రేమించలేం. సో దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఆ దేవుని ప్రేమ ఉన్నటువంటి వారు ఎలా ఉంటారో కూడా చూద్దాం. దేవుని చిత్తాన్ని జరిగించేవాళ్ళు, జీవిత డంబానికి లోబడిన వాళ్ళని చెప్పుకున్నాము, దేవుని చిత్తాన్ని జరిగించేవాళ్ళు. తెస్సలోనిక విశ్వాసులను వెలుగు సంబంధులని పిలవడమే కాకుండా వారిని గురించి పౌలు భక్తుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని, ఆ ప్రశంసల్ని మనం మొదటి నుంచి చూసాం. మొదటి అధ్యాయం నుంచి కూడా ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఎంతమందో మనకు తెలియదు, కానీ ఎక్కువ మంది అంతా కూడా అన్యులే. వాళ్ళని గురించి ఎంత చక్కటి సాక్ష్యం. ఎంతో శ్రమల్లో వాళ్ళు దేవుణ్ణి వైపుకు తిరిగినట్లుగా, విశ్వాసంలోనికి వచ్చినట్లుగా, విశ్వాసంలోకి రావడమే కాదు, దేవుని గురించినటువంటి అనేక సత్యాలు హృదయాల్లో భద్రపరుచుకొని యేసు ప్రభు వారి రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలుగా, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నటువంటి బిడ్డలుగా ఉన్నారని చెప్పి పౌలు గారు ఎంత గొప్ప సాక్ష్యాన్ని పలుకుతున్నారు వీరిని గురించి. మరి మనకి అటువంటి సాక్ష్యం ఎవరైనా మన గురించి చెప్పగలరా అని మనం ఆలోచించుకోవాలి. తర్వాత 8వ వచనంలో విశ్వాసులు, వెలుగు బిడ్డలు సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఈ లోకంలో సాతాను శక్తుల్ని ఎదిరిస్తూ తమ విశ్వాసాన్ని, రక్షణను ప్రభు రాకడ వరకు, ప్రభు మనల్ని పిలిచే వరకు, రాకడ అవ్వచ్చు, లేకపోతే దేవుని పిలుపు మన మరణం అవ్వచ్చు, అంతవరకు కూడా మనం చాలా భయంతో, భక్తితో, ఆ మాటలే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా చెప్తారు. మీ రక్షణ
భయముతో వణుకుతో కొనసాగించుకోండి అంటారు. ఈ రక్షణ ఎంత విలువైందంటే పాపరహితుడు పరిశుద్ధుడు అయినటువంటి దేవదేవుడు దేవుని కుమారుడు ఆయనే మన ఒక్కొక్కరి కోసం ఆయన ప్రాణాలు అర్పించి చివరి బొట్టు వరకు ఆయన ప్రశస్తమైనటువంటి నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించారు. ఆయన చేసినటువంటి ఆ శిలువ యాగం ద్వారానే మనం రక్షించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిలో కొనసాగాలి, పరిశుద్ధులుగా జీవించాలి. ప్రభు చెప్తున్నారు కదా, పరిశుద్ధత లేకుండా ఎవడు నన్ను చూడలేడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మకి లోబడి, మరి ఎఫెసీ పత్రికలో చెప్తున్నారు కదా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అని చెప్తున్నారు. మనం అవిధేయులుగా ఉంటూ 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 ఉంటే పరిశుద్ధాత్మ మనల్ని పూర్తిగా విడిచి వెళ్ళిపోతారు. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాళ్ళంగా, పరిశుద్ధాత్మకు లోబడి దేవుని బిడ్డలుగా జీవించే వరంగా, వెలుగు బిడ్డలుగా ఉండాలని చెప్పి మనం ఈ వాక్యాలను బట్టి మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఎఫ్ఎస్సి పత్రికలో కూడా కొన్ని మాటలు చదువుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక మీరు ఇప్పుడు అంటే టైం ఉందో లేదో లేదు టైము. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 21 వరకు, అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 8వ వచనం, 10వ వచనం నుంచి 17 వరకు వెలుగు బిడ్డలు, దేవుని బిడ్డలు ఎలా జీవించాలి, వాళ్ళ ఆశలు కోరికలు ఎలా ఉండాలి, ఈ లోకం వైపు ఉండాలా లేకపోతే దేవుని బిడ్డలుగా వాళ్ళు ఎలా జీవించాలి, తోటి విశ్వాసులతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో అలాగే కొలస్సీ 3వ అధ్యాయంలో కూడా చూస్తాం. మీ తర్వాత అవి చదువుకోండి. 10వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ విశ్వాసులు వెలుగు బిడ్డలు శిక్షకై నరకానికై నియమించబడలేదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా మనం వీఆర్ నాట్ మెంట్ ఫర్ హెల్, వీఆర్ మెంట్ ఫర్ హెవెన్, టు బీ విత్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. కాబట్టి మన డెస్టినీ ఎక్కడుంది? పరలోకం, దేవునితో, ఆయన సహవాసంలో. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనకి ఇవ్వబడినటువంటి రక్షణ, ఈ స్వార్థ, వీటిని నిజంగా దాన్ని దేంతో పోల్చలేం. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, మనకిచ్చినటువంటి రక్షణని. ఏమాత్రం ఈ లోకాశలకు కానీ వీటికి కానీ లొంగిపోకుండా, వాటికి బానిసలం అయిపోకుండా దేవుని బిడ్డలుగా, ముఖ్యంగా మనం ఈ గ్రూప్లో కొంతమంది పెద్దవాళ్ళం ఉన్నాం. మనం మన బిడ్డల కోసం, బిడ్డల కోసం ఎక్కువ ప్రార్థించవలసినటువంటి బాధ్యత ఉన్నది. వాళ్ళకి వాక్యం కూడా, మనకి అవకాశం దొరికినప్పుడు వాళ్ళకి తప్పకుండా వాక్యం చెప్పడం. ఈ రోజులు మరి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నామని అందరికీ తెలుసు. మనకి అన్ని చుట్టూ ఆకర్షణలే. చిన్న బిడ్డల్ని ఎంత త్వరగా ఈ లోకం తనలోకి సాతాను లాగేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మనకు ఒక పెద్ద బాధ్యత ఉన్నది పెద్దలుగా. తప్పకుండా దేవుని వాక్యాన్ని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, ప్రతిదినం ప్రార్థన చేయడం, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు మన బిడ్డల్ని కూడా మనం భద్రపరుచుకుంటాం, వెలుగు బిడ్డలుగా తీర్చిదిద్దగలుగుతాం. కాబట్టి మనకి చాలా బాధ్యత ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 10వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసులు మృతి పొందినా సజీవులుగా ఉన్న మధ్యాకాశంలోనికి ఆయన వచ్చినప్పుడు మనల్ని ప్రభు తప్పకుండా తనతోటి తీసుకుని వెళ్ళిపోతారనేటటువంటి ఆ ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను వెళ్తానా లేదా? మరి లూకాసు వార్త 18లో 8వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తాం, నేను వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా అని యేసు ప్రభు వారే అన్నారు. ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా నాకు భయం వేస్తుంది. కాబట్టి ఆ భయంతో, భక్తితో, వణుకుతోటి మనం మన రక్షణని కొనసాగించుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉన్నది. తర్వాత చివరిగా 11వ వచనంలోకి వచ్చేటప్పటికి, అక్కడ 11వ వచనం కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మరి 12 కూడా చదవాలంటే దాదాపు చివరి దాకా వెళ్ళినాం. ఓకే. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి. 1 minute అనితే అందరు దయచేసి జాగ్రత్త వినండి. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, వెలుగు సంబంధులుగా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి,
సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలి అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, దాదాపు 15 పాయింట్స్ చెప్తున్నారు అక్కడ. జాగ్రత్తగా మనం విందాం. తొమ్మిది నుంచి 9 నుంచి చదువుతాను. చాలా బాగుంది అక్కడ. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. 2 సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి. 3 ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. నెక్స్ట్ బలహీనులకు ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉండుడి. 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులు అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మేలైనది చేయాలి, అంతే, చెడు చేయకూడదు. ఓకే, ఇది ఫేమస్ వర్సెస్ 16, 17, 18. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ఈ మూడు ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆత్మను ఆర్పకుడి. ఇవి డాక్టర్ సరళ గారికి చాలా ప్రియమైనటువంటి మాటలు. ఆవిడ అవి చేస్తారు, మనం కూడా చేయాలి. అందరం ఎడతెగక ప్రార్థన, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు, ఆత్మను ఆర్పకుడి. అంటే చెడ్డ విషయాల్లోకి వెళ్ళిపోయామంటే, చీకటి వాళ్ళంగా ఉన్నాము అంటే, లోకస్తులుగా ఉన్నాము అంటే, న్యాచురల్గా ఆత్మ, పరిశుద్ధాత్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత నెక్స్ట్ ప్రవచించుట. ఆత్మను ఆర్పకుడి. 19th 20th వర్స్. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. And then 22. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. థ్యాంక్ యూ. అవి 15 అండి. మళ్ళీ మనందరికి తెలిసినవి, అవన్నీ మళ్ళీ చదువుకున్నాం. ఎన్నిసార్లు చదువుకున్నా పర్వాలేదు. ఇవన్నీ చేస్తున్నామా లేదా టిక్ పెట్టుకుందాం. ముఖ్యంగా పాస్టర్స్ని మనం నిజంగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నామా లేదా, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెజెంట్ సినారియోలో సంఘాల్లో పాస్టర్స్ని గురించి చాలా చాలా ప్రార్థించాలి. అలాగే సువార్త సేవకుల కోసం ప్రార్థించాలి. సువార్త చేత పట్టుకొని బయటికి వెళ్ళి ధైర్యంగా ఉన్న పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారి కోసం ఇంట్లో ఉంటున్న మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. చాలా పట్టుదలగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారో, మరణం కూడా మరి మన కళ్ళ ముందే మనం చూసాం. పాస్టర్స్ మరణించడం, చంపబడ్డం, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో వాళ్ళ కోసం మనం చాలా ప్రార్థించాలి. ఎందుకంటే వాళ్ళు శోధనలకు లోనవడానికి కూడా అవకాశాలు ఎక్కువ అండి పాస్టర్స్. ఈ రోజున మనం చాలా వింటున్నాం, మరి పాస్టర్స్ సరిగ్గా చెప్పటం లేదని వాక్యం, ఇవన్నీ వింటున్నాం. అయితే కేవలం మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు, వారి కోసం ప్రార్థించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఇంగ్లాండ్లో చార్లెస్ స్పర్జన్ గారి చర్చ్ ఉండేది. ఆయన చాలా గొప్ప భక్తుడు, దేవుని సేవకుడు. ఆయన చర్చి కూడా చాలా ఫేమస్. అయితే ఒకసారి ఎవరో ఆ చర్చిని దర్శించడానికి వచ్చారంట. చాలా విన్నారు చర్చిని గురించి, దాంట్లో దేవుని సేవ ఎలా జరుగుతుందో, పాస్టర్ గారిని గురించి విని చూడడానికి వచ్చారంట. వచ్చినప్పుడు వాళ్ళు అడిగారంట, ఏంటండి
ఇంత ఇంత చక్కని పేరు సంపాదించుకున్నారు, ఇంత సేవ చేస్తున్నారు. మీ వాక్య పరిచర్య, సేవ ఇవన్నీ వీటన్నిటిని గురించి వింటున్నాం. దీనికి ఏమిటి మీ వెనక ఉన్నటువంటి ఆ పవర్ ఏంటని అడిగితే, రండి చూపిస్తానని చెప్పి కిందకి తీసుకెళ్లారంట. అండర్ గ్రౌండ్ లో ఉన్నదన్నమాట ఒక పెద్ద రూమ్ అక్కడ చర్చి కింద. అక్కడికి తీసుకెళ్తే అక్కడ చాలా మంది స్త్రీలు కూడి ప్రార్థన చేస్తున్నారంట. ఆయన చెప్పారంట, ఈ ప్రార్థన ఆగదండి, ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూప్ వస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు ప్రార్థన, సంఘం కోసం, పాస్టర్స్ కోసం, సంఘంలో ఉన్న సభ్యుల కోసం. అటువలే మనం కూడా మన సంఘాల కోసం, మన పాస్టర్స్ కోసం ప్రార్థన చేస్తే మన అందరికీ మేలు జరుగుతుందండి. కాబట్టి ఈ విషయాలన్నీ మనకి తెలిసినవే అయినా కూడా వీటిని మీరందరూ ధ్యానించండి, ఒక్కొక్కటి దగ్గర పెట్టుకొని ఇవి చేస్తున్నామా లేదా. వీటిల్లో కీడుకి ప్రతి కీడు చేయొద్దు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎవరైనా కీడు చేశారు అని అంటే, ఒక మాట అంటే కూడా మనం ఓర్చుకోలేం. దాని గురించి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మనసులో పెట్టుకుంటామంటే క్షమాపణ లేదు. ప్రభు మనల్ని ఎంత క్షమించారో, మనం ఈరోజు దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం అంటే మన పాపాలన్నిటి కోసం ఆయన ఆ శిలువలో మరణించారని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ క్షమాపణ అనేది క్రైస్తవుల్లో చాలా తక్కువ. మరి క్రైస్తవులము ఆయన పేరుతో పిలువబడుతున్నామంటే నిజంగా ఎంత భయం ఉండాలో చెప్పలేను. ఆయన పేరుతో పిలువబడి ఘోర పాపులమైనటువంటి మనం క్షమించబడి, రక్షించబడి, ఇతరులను క్షమించడానికి సిద్ధంగా లేవు అంటే చాలా సిగ్గుపడాలి మనం. అలా ఎవరైనా మనలో ఉన్నట్లయితే, మనసులో ఎవరికన్నా ఇతరుల ఎడల ఉన్నట్లయితే వెంటనే విడిచిపెట్టేద్దాం, వదిలేసేద్దాం. తర్వాత మేలు చేయటందు విసుగవద్దు అని అంటున్నారు, సంతోషంగా ఉండండి అంటున్నారు. ఇవన్నీ మనం చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతోటే ఉంటారు, మనల్ని బలపరుస్తారు, మనల్ని నడిపిస్తారు. ఒక రోజున మనం ప్రభు సన్నిధిలో ఉంటాం. మరి పౌలు భక్తుడు వ్రాసినటువంటి లేఖ, ఈ వాక్య వెలుగులో మనం మన జీవితాల్ని పరీక్షించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనకి తెలిసినవేనండి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా పెద్దవాళ్ళు, మీ అందరికి తెలిసిన మాటలే నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మళ్ళీ మనల్ని మనం పరీక్షించుకొని జాగ్రత్త పడడానికి. సో ఈ వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకుందాం. మరి పౌలు భక్తుడు వ్రాసినటువంటి ఈ లేఖ దాదాపు 2000 సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి లేఖ. చాలా కాలం గడిచిపోయిందండి. ప్రస్తుత కాలంలో మనం ఉన్నాము. యేసు ప్రభు వారు మత్తయి సువార్త అధ్యాయంలో 24 అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన చెప్పినటువంటి సూచనలన్నీ, 24 అధ్యాయంలో చెప్పిన సూచనలన్నీ సంభవించడం వింటున్నాం. అబద్ధపు క్రీస్తులు, యుద్ధాలు, భూకంపాలు, తెగుళ్ళు, ప్రేమ చల్లారిపోవడం, విశ్వాసులు అందరి చేత ద్వేషించబడ్డం, స్వార్థ సేవకులు చంపబడ్డం, ప్రపంచ సువార్థీకరణ, ఇవన్నీ ఈ కాలంలో చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభు ద్వారం దగ్గరే ఉన్నారు. ప్రభువుని ఎదుర్కోవడానికి, పెండ్లి విందులో పాల్గొనడానికి నమ్మకమైనటువంటి సేవకులముగా, బుద్ధిగల కన్యకులముగా, వెలుగు బిడ్డలముగా, సిద్ధపడినటువంటి వారంగా మనం ఉన్నామా? ఎత్తబడే సంఘంలో మనం ఉంటామా? ఈ ప్రశ్నలు మనం ఒక్కొక్కళ్ళం ప్రశ్నించుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి ఒకవేళ ఈ రక్షణను కానీ నిర్లక్ష్యం చేసి లోకస్తులుగా, దేవుని ఉగ్రతకు పాత్రులుగా మిగిలిపోతే ఇంకా మనకేమి హోప్ లేదండి. కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రభు ఇంకా సమయం ఇస్తున్నారు. ఈజ్ సో గ్రేషియస్, అవర్ లార్డ్ ఈజ్ సో గ్రేషియస్. ఆయన ఎంచుకున్న బిడ్డల్ని, పిలుచుకున్న బిడ్డలు చివరి వాళ్ళు వచ్చే వరకు ఆయన వెయిట్ చేస్తారట. అందుకే లేట్ చేస్తున్నారు. ప్రభు ఇంకా ఆయన విశ్వాసంలోకి రావాల్సినటువంటి బిడ్డలు ఉన్నారేమో, అందుకే ప్రభు వెయిట్ చేస్తున్నారు. ప్రభు ఇంకా మనకు కూడా సమయం ఇస్తున్నారు. చివరిగా పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. పెండ్లి విందులోకి మనం ప్రవేశించాలి అంటే మనల్ని మనం పరీక్ష చేసుకొని, సరి చేసుకొని, ప్రభు వచ్చినప్పుడు ఆయా విందులో పాల్గొనే వాళ్ళంగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం.